ఓకే, ఈ వీడియోలో మనం 10th క్లాస్ ప్రీ ఫైనల్ 2025 పేపర్ వచ్చి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 అండ్ 404. 96 మరియు 404 యొక్క గసాబా కనుక్కోండి. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, 96కి 404కి హెచ్సిఎఫ్ ఆర్ తెలుగులో గసాబా అంటారు. ఓకే, చాలా స్లోగా చెప్తాను ఎందుకంటే అర్థం కావాలి కాబట్టి. 96ని ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన కారణాంకాల పద్ధతిలో విభజించాలి. 2 4 8 2 8 సార్ 2 into 2 into 3. 404కి వచ్చి ఎలా రాస్తాము? 2 into 101. 101 అనేది ప్రైమ్ నెంబర్, ఇంకా రాయలేము. సో ఇక్కడ ఎన్ని 2లు ఉన్నాయి? 1 2 3 4 5. 2 power 5 into 3. ఇక్కడ ఎన్ని 2లు ఉన్నాయి? 2 square into 101. సో మనకి హెచ్సిఎఫ్ ఎప్పుడు కామన్గా ఉండే టర్మ్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది అంటే 2 తీసుకోవాలి. నెక్స్ట్ పవర్లో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో పవర్లో తక్కువ ఉండే పవర్ తీసుకోవాలి. తక్కువ పవర్ అంతా స్క్వేర్ ఇంటూ ఇక్కడ 3 ఉంది, బట్ ఇక్కడ 3 లేదు. సో 3 కన్సిడర్ చేయము. ఇక్కడ 101 ఉంది, ఇక్కడ 101 లేదు. 101 కన్సిడర్ చేయము. సో ఆన్సర్ వచ్చి 2 square అంటే 4. మన ఆన్సర్ 4 అనమాట. హెచ్సిఎఫ్ ఆఫ్ 96, 404 ఈజ్ 4. 96, 404 తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇది రాయండి, తెలుగు మీడియం వాళ్ళు కిందది రాయండి. గసాబా ఈజ్ ఈక్వల్ టు 4. అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చను ఫ్రమ్ ది అడ్జసెంట్ ఫిగర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఓకే, పక్క పటం నుంచి ఏబి యొక్క విలువ ఎంత అని అడిగాడు. సో ఫిగర్ ఏమి ఇచ్చాడు? ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 degrees బి దగ్గర ఉంది. ఏసీ వచ్చి 20 meters, సి దగ్గర 30 degrees ఉంది. సో గివెన్ ఫిగర్ వచ్చి ఒక లంబకోణ త్రిభుజంలో బి దగ్గర లంబకోణం ఉంది ఏబి, ఏసీ ఇక్కడ 30 degrees కోణం ఇచ్చాడు. ఏసీ వచ్చి 20 meters అన్నాడు. ఏబి వచ్చి కావాలి. ఇప్పుడు మనకి ఎదుటి భుజము బై కారణం తెలుసు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏమంటాము? కన్సిడర్ sin 30 ఈజ్ ఈక్వల్ టు సైన్ వాల్యూ ఏబి బై ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏసీ. sin 30 వాల్యూ ఎంత? 1/2. ఏబి వాల్యూ మనకి తెలియదు. ఏసీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. సో sin 30కి ఫార్ములా ఎదుటి భుజము బై కారణము. ఎదుటి భుజం ఏబి, కారణం ఏసీ. ఓకే, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ 20 వస్తుంది బై 2 ఈజ్ ఈక్వల్ టు 10. ఏబి వచ్చి మనకి 10. నెక్స్ట్, ఇఫ్ p of x is equal to x cube, then p of minus 1/2 is equal to how much? p of x is equal to x cube అయినా p of minus 1/2 వాల్యూ ఎంత అన్నాడు. p of x is equal to x cube, then p of minus 1/2. x ప్లేస్లో -1/2ని రీప్లేస్ చేయాలి. x బదులుగా -1/2 రాసేయాలి. సో -1 cube బై 2 cube. -1 cube అంటే -1, 2 cube అంటే 8. ఆన్సర్ వచ్చి -1/8, -1/8. ఆన్సర్ వచ్చి -1/8, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ cos a ఈజ్ ఈక్వల్ టు 3/5, దెన్ tan a ఈజ్ ఈక్వల్ టు cos a ఈజ్ ఈక్వల్ టు 3/5 అయినా tan a విలువ ఎంత అన్నాడు. సో ఇది ఫస్ట్ క్వశ్చను. ఆన్సర్లు పీడిఎఫ్ చేద్దాం. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సరు. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ రాద్దాం. ఏమన్నాడు? ఇఫ్ cos a ఈజ్ ఈక్వల్ టు 3/5, దెన్ tan a ఈజ్ ఈక్వల్ టు గివెన్ cos a. ఇప్పుడు మనకి cos a ఇచ్చాడు. cos a అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్లో ఇక్కడ లంబకోణం ఉందనుకుంటే cos a వాల్యూ ఇది బీసీ అనుకోండి. cos a 3/5 అన్నాడు. cos aకి ఫార్ములా ఏంటి?
కాసి అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అదే తెలుగు మీడియంలో అయితే ఆసన్న భుజము బై కర్ణం ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ వాల్యూ 3/5 అన్నాడు. సో ఇక్కడ ఆసన భుజం ఏమవుతుంది, ఏసీ. అడ్జసెంట్ ఏకి ఏది అడ్జసెంట్, ఏసీ. ఏసీ బై కర్ణం ఏమవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు 3/5. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 3x, ఏబి ఈజ్ ఈక్వల్ టు 5x అనుకుందాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 3x, ఏబి ఈజ్ ఈక్వల్ టు 5x. మనకి బీసీ కావాలి. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఏబి స్క్వేర్, ఏబి అంటే 5x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. 5x స్క్వేర్లో 5x స్క్వేర్ అంటే 25x స్క్వేర్, 3x స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 25x స్క్వేర్లో 9x స్క్వేర్లు తీస్తే 16x స్క్వేర్. బీసీ ఈజ్ ఈక్వల్ టు √16x స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే 4 అంటే 4x వచ్చింది. సో మనకి tan ఏకి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో బీసీ బై ఏసీ. బీసీ ఎంత వచ్చింది 4x బై ఏసీ ఎంత వచ్చింది 3x పోయింది. ఆన్సర్ 4/3. ఇది 4/3 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూద్దాం. The zeros of a polynomial p of x is equal to 5x minus 10. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. p of x అంటే ఎంత ఇచ్చాడు, 5x minus 10కి జీరోస్ వచ్చి 2 అంటున్నాడు. అవునా కాదో చూద్దాం. అంటే 5x minus 10 అనే బహుపది యొక్క శూన్య విలువ 2 అంటున్నాడు. శూన్యం కావాలంటే ఏం చేయాలి, p of x is equal to 0 చేయాలి. 5x minus 10 ఈక్వల్ టు 0, 5x is equal to 10, -10 ఇటు వెళ్తే +10, x is equal to 10/5 is equal to 2. ఇచ్చింది కరెక్టే. నెక్స్ట్ రెండోది ఏమన్నాడు రీజను, ax ప్లస్ b అనే పాలినామియల్కి -b/a అనేది 0 అవుతుంది అన్నాడు. సో అవుతుందా అవదా? సో ax ప్లస్ bకి ఇది p of x అనుకుంటే దీని యొక్క శూన్య విలువ అంటే 0 వాల్యూ కావాలంటే p of x is equal to 0 చేయాలి. ax ప్లస్ b is equal to 0. ax is equal to ప్లస్ b వెళ్తే -b, x is equal to -b/a. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో బోత్ ఆర్ కరెక్ట్ అనే ఆప్షన్ని పెట్టుకోండి. ఓకే, ఇది ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ ఎక్కడ మిస్ అయ్యాను, లేదు ఇది ఫోర్త్ క్వశ్చన్ ఆల్రెడీ చేసాం. ఇది థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్, ఇది ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్, ఇది ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సర్టైన్ ఈవెంట్, నిర్దిష్ట ఘటన యొక్క సంభావ్యత ఎంత అన్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ సర్టైన్ ఈవెంట్, ఇవి 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ రాసేయచ్చు. ఈజ్ ఈక్వల్ టు 1. నిర్దిష్ట ఘటన యొక్క సంభావ్యత, ఎందుకంటే 1 అవుతుంది, అదే వస్తుంది, అంతకుమించి ఏం రాదు. అనుకూల పర్యవసానాలు ఈజ్ ఈక్వల్ టు మొత్తం పర్యవసానాలు. ఫేవరబుల్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ సర్టైన్ కండిషన్. ఓకే, సర్టైన్ ఈవెంట్ వచ్చేటప్పుడు డిస్క్రిమినెంట్ ఆఫ్ 3x² + 2x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3x² + 2x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ కావాలి. విచక్షణ కనుక్కోవాలి.
డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటి? బీ స్క్వేర్ మైనస్ 4ac. దీన్ని తెలుగులో విచక్షణి అంటారు. బీ స్క్వేర్ మైనస్ 4ac. దీన్ని ఇక్కడ ఏ ఎంత ఉన్నది? 3. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి ఎంత? ఎక్స్ కోఎఫిషియంట్ 2, సి ఎంత? కాన్స్టెంట్ -1. ఇందులో తీసుకెళ్ళేసేయండి. బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 3, సి వాల్యూ -1. 2 స్క్వేర్ 4 మైనస్ 4 ఇంటూ 3 ఇంటూ -1. 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 12, 12 1 12, 12 ప్లస్ 4 16. ఆన్సర్ వచ్చి 16. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 2 triangles are similar, then corresponding sides are equal, corresponding angles are equal, true or false అని చెప్పాలి. సో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఎప్పుడు అవుతుందంటే ఐడెంటిటీ ఈక్వల్ అయితే. కానీ ఇక్కడ ఏమన్నాడు? సిమిలర్ అన్నాడు. సిమిలర్ అన్నప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేది ఫాల్స్ అవుతుంది, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనేది ట్రూ అవుతుంది. ఓకే, సో 2 త్రిభుజాల స్వరూపాలైన అనురూప భుజాలు సమానం అనేది తప్పు అవుతుంది, అనురూప కోణాలు సమానం అనేది కరెక్ట్. ఎప్పుడు అనురూప భుజాలు సమానం అవుతుంది? త్రిభుజాలు సర్వ సమానాలు అయినప్పుడు ఇవి వచ్చి కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ఫాల్స్, ఆప్షన్ 2 ఈజ్ ట్రూ. తెలుగులో 1 అసత్యం, 2 సత్యం. క్వశ్చన్ నెంబర్ 9. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. 2 చరరాశుల్లో గల రేఖీ సమీకరణానికి ఉదాహరణ ఇవ్వండి అన్నాడు. 2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై అని తీసుకోమన్నాడు. సో 4x + 3y = 5 అనేది ఒక ఈక్వేషన్ అని రాసేస్తే అయిపోద్ది. లేదా జనరల్ ఫార్ములా ఏంటి? ax + b = ax + by + c = 0 అని రాసిన అయిపోతుంది. ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఆర్ ఇది ఏదో ఒకటి ఎలా రాసినా ఏదో ఒకటి 2 వేరియబుల్స్ ఉండాలంతే. 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మొత్తం 12 క్వశ్చన్లు ఉంటాయి. 12 ఒకటిలో 12 మార్కులు ఉంటాయి. హౌ మెనీ ట్యాంజెంట్స్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ టు ది సర్కిల్. వృత్తానికి బాహ్య బిందువు నుండి ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు? ఒక వృత్తానికి ఇక్కడ ఒక బాహ్య బిందువు ఉందనుకోండి, ఇది సెంటర్ అనుకోండి, ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు? 1 2 మాత్రమే గీయచ్చు. సో ఆన్సర్ వచ్చి 2 ట్యాంజెంట్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 2 స్పర్శరేఖలు, తెలుగు మీడియం వాళ్ళకి. నెక్స్ట్ 11వ ప్రశ్న చూద్దాం. 2 4 6 8 are in AP, then 2 4 6 8 are in AP, then కింద మ్యాచ్ చేయాలి. ఓకే, 2 4 6 8 ఆర్ అంక శ్రేణిలో ఉంటే డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. 2 4 6 8 అండ్ సో ఆన్. ఓకే, డి అంటే కామన్ డిఫరెన్స్. ఓకే, కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? a2 - a1. సో 4 - 2 = 2. నెక్స్ట్ a3 అడిగాడు, a3 కావాలన్నాడు. ఇది 1వది, ఇది 2వది. a3 కావాలంటే ఇది a1 a2 a3 వాల్యూ 6. నెక్స్ట్ a4 - a2 అన్నాడు. a4 అంటే ఇచ్చాడు 8, a4 - a2 అన్నాడు 8 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు a4 a2. 8 - 4 అంటే 4. 2 6 4 మ్యాచ్ చేసేయడమే. ఫస్ట్ది 2, నెక్స్ట్ది 6, నెక్స్ట్ది 4 అయిపోయింది. అది మ్యాచ్ చేసేస్తే అయిపోతుంది. 2 6 4 అనేది మన ఆన్సర్. 10 క్వశ్చన్లు అయ్యాయా? 11 అయ్యాయి. ఓకే, ఎందుకంటే ఇది 10, ఇది 11. ఓకే, పన్నెండవ క్వశ్చన్. డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ కోన్ విత్ బేస్ రేడియస్ r cm and slant height L cm and height h cm.
ఓకే, ఒక రఫ్ డయాగ్రామ్ గీయమన్నాడు. దేనికి? 6 సెంటీమీటర్ వ్యాసార్థము, L సెంటీమీటర్ ఏటవాలు ఎత్తు, H సెంటీమీటర్ ఎత్తుగా గల శంకు యొక్క చిత్తుపటం గీయండి అన్నాడు. అంటే ఒక శంకు గీయండి ఫస్ట్. అప్పుడు దీని వ్యాసార్థం ఎంత అవుతుంది? 6. స్లాంట్ హైట్ అంటే ఇది. చూడండి, ఒక శంకు గీసి కోన్ డయాగ్రామ్ గీసి రేడియస్ 6 సెంటీమీటర్స్, స్లాంట్ హైట్ అంటే ఇది L, ఈ హైట్ H. ఇది 12వ క్వశ్చన్కి ఆన్సర్. ఏటవాలు ఎత్తు L, హైట్ H, వ్యాసార్థం 6. ఓకే, అయిపోయింది. ఇవి ఇంతవరకు చేస్తే 12 మార్కులు మీకు వస్తాయి. ఇప్పుడు మనము 2 మార్క్స్ చూద్దాం. ఓకే, ఈ వీడియోలోనే 2 మార్క్స్ కూడా కవర్ చేసేద్దాం. Find the total surface area of the hemisphere whose base radius is 7 centimeters. Okay. Total surface area of hemisphere ఫార్ములా ఏంటి? తెలుగులో అయితే సంపూర్ణతల వైశాల్యం. దేనిది? హెమిస్పియర్ అంటే అర్ధగోళం. 7 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం గల అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం. అర్ధగోళం సంపూర్ణతల వైశాల్యం అంటారండి. ఫార్ములా ఏంటి దీనికి? 3πr². మనకు వ్యాసార్థం r ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్స్. సో 3 × π × r అంటే 7². 3 × π ఎంత? 22/7. r² అంటే 7 × 7. ఒక 7 పోయింది. నెక్స్ట్ 3 × 22 2 × 11 అని రాయండి. 7ని 7గా ఉంచండి. 3 2 6, 6 7 40, 2 × 11. సో 42 × 11 ఎలా రాయొచ్చు? 4 2 4 + 2 462. ఏమి ఇచ్చాడు? 7 సెంటీమీటర్స్ అన్నాడు. సో మనకు వ్యాసార్థము సంపూర్ణతల వైశాల్యం సెంటీమీటర్² ఉంటుంది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఇది 13th క్వశ్చన్ ఆన్సర్. 14th క్వశ్చన్ వచ్చి ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ ABR -1, 0 and 3, 2. దెన్ ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. సో AB అనే రేఖాఖండం యొక్క అంచె బిందువులు -1, 0 మరియు 3, 2 అయిన రేఖాఖండం యొక్క మధ్య బిందువు కనుక్కోండి అన్నాడు. AB అనే ఒక లైన్ సెగ్మెంట్కి అంచె బిందువులు ఏమన్నాడు? -1, 0, B వచ్చి 3, 2 అన్నాడు. సో మనకి మిడ్ పాయింట్ అంటే మధ్య బిందువు. మిడ్ పాయింట్ మధ్య బిందువు. ఫార్ములా ఏంటి? x1 + x2/2, y1 + y2/2. ఇది x1 y1, ఇది x2 y2. x1 వాల్యూ ఎంత ఉంది? -1 ప్లస్ x2 వాల్యూ 3/2. y1 ఎంత ఉంది? 0 ప్లస్ y2 ఎంత ఉంది? 2/2. 3 - 1 2, 2/2 అంటే 1. 0 + 2 2, 2/2 అంటే 1. సో మిడ్ పాయింట్ P అనుకుంటే ఆన్సర్ 1, 1 వస్తుంది మనకి. ఓకే, ఇది లెక్క. నెక్స్ట్ 15. Calculate the length of the tangent from a point 5 centimeters away from the center of the circle of radius 3 centimeters. సో 3 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్త కేంద్రం నుండి 5 సెంటీమీటర్ల దూరంలో గల బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖల పొడవు కనుక్కోండి అన్నాడు. ఒక సర్కిల్ ఉందంట. సో దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక సర్కిల్ ఉంది. సర్కిల్కి ఎంత ఇచ్చాడు? క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఫ్రమ్ పాయింట్ 5 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్ల వ్యాసార్థం ఈ సర్కిల్కి ఉంటే ఈ పాయింట్ సర్కిల్ నుంచి 5 సెంటీమీటర్ల దూరంలో ఉంది. సో ఇక్కడ నుంచి ట్యాంజెంట్స్ గీస్తే వీటి లెంత్ కనుక్కోమన్నాడు. సో ట్యాంజెంట్స్ గీస్తే ఇది మనకి లెంత్ ఆఫ్ CP is equal to 5 సెంటీమీటర్స్.
నెక్స్ట్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సిఏ ఈజ్ ఈక్వల్ టు సిబి ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఎందుకు? రేడియస్ కాబట్టి, ఇది ఆర్ కాబట్టి. వ్యాసార్థం 3 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఓకే, అప్పుడు ఇది ఎప్పుడు కూడా ట్యాంజెంట్స్ అనేవి ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తాయి రేడియస్తో. ఓకే, అప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ PCB ఆపోజిట్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, BC స్క్వేర్ ప్లస్ BP స్క్వేర్. ఫస్ట్ CP వాల్యూ మనకు కావాలి. ఇది తెలుసు మనకి. ఇది ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్. చూడండి, BC స్క్వేర్ అంటే ఇది R స్క్వేర్. R అంటే ఎంత ఇచ్చాడు? 3 స్క్వేర్ ప్లస్ BP స్క్వేర్. BP అంటే ఇది తెలియదు మనకి, ఇది BP స్క్వేర్. 25 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ BP స్క్వేర్. BP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 16. BP ఈజ్ ఈక్వల్ టు √16 ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో స్పర్శరేఖ పొడవు వచ్చి 4 సెంటీమీటర్లు. ఓకే, ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు ఫ్రమ్ ట్రయాంగిల్ PCB దగ్గర ట్రయాంగిల్ PCB నుంచి అని రాసి పైథాగరస్ థీరం బై యూజింగ్ పైథాగరస్ థీరం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం అని తెలుగు మీడియం వాళ్ళు రాసి ఇలా చేస్తే 2 మార్కులు వచ్చేస్తాయి. ఈజ్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 1. ఏమన్నాడు? 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 1 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అనేది వర్గ సమీకరణం అవుతుందా అవదా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1 x. 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ x ఇటు వస్తే మైనస్ x మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇచ్చిన సమీకరణాన్ని తెలుగు మీడియం వాళ్ళకి సాధన చేయగా వచ్చిన సమీకరణం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది కనుక ఇది ఒక వర్గ సమీకరణం. ఓకే, 1 2 3 4 అయ్యాయి, ఇంకా 4 ఉన్నాయి, చూద్దాం. ఎక్స్ప్రెస్ tan A అండ్ cos A ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A. tan A మరియు cos A లను secant A లో వ్యక్తపరచండి అన్నాడు. సో tan A cos Aని secant A లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ cos A అంటే ఏంటి? 1/secant A. ఓకే, cos Aకి వచ్చేసింది. tan A అంటే ఏంటి? sin A by cos A. సో sin Aని ఎలా రాయొచ్చు? √1 మైనస్ cos స్క్వేర్ A. బికాస్ sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, sin A ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ cos స్క్వేర్ A బై cos A. సో √1 మైనస్ cos A వాల్యూ ఎంత? 1/secant A బై cos A అంటే 1/secant A.
ఓకే. సో 1/secant A ఇక్కడికి వస్తే secant A ఇంటూ √secant A మైనస్ 1 secant A మైనస్ 1/secant A. అప్పుడు ఒకటి పోతే √secant A ఇంటూ √secant A మైనస్ 1 ఇలా రాసేస్తే అయిపోద్ది. గివ్ టూ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఫిగర్స్ విచ్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. ఎల్లప్పుడూ స్వరూపటాలు అవుతాయి అనే వాటికి 2 ఉదాహరణలు ఇవ్వండి అన్నాడు. చూడండి, 2 సర్కిల్స్ గీసేయండి. ఒక చిన్న సర్కిల్, ఒక పెద్ద సర్కిల్. ఇది 6, ఇది పెద్ద 6. సో 2 వృత్తాలు, నెక్స్ట్ 2 స్క్వేర్స్ గీయండి, 2 చతుర్భుజాలు గీయండి. ఒకదానిది లెంత్ ఏ అనండి, ఇంకో దానిది ఏ బి ఇలా గీసిస్తే ఆన్సర్ అయిపోద్ది. 2 మార్క్స్ ఇవి. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆర్ tan 45 అండ్ secant 60. ఓకే, ఒక వర్గ బహుపది యొక్క శూన్యాల మొత్తము మరియు శూన్యాల లబ్ధం వరుసగా tan 45 అండ్ secant 60 అయిన వర్గ సమీకరణాన్ని ఉత్పాదించండి. ఫస్ట్ శూన్యాలు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు tan 45. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆర్ secant 60. శూన్యాల లబ్ధం వచ్చి secant 60 అన్నాడు. ఓకే, మనకి వర్గ సమీకరణంకి ఫార్ములా ఏంటి? శూన్యాల మొత్తం శూన్యాల లబ్ధం తెలిస్తే వర్గ బహుపది అయితే k ఇంటూ అని రాయాలి. వర్గ సమీకరణం కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాసినా సరే 0 అయిపోద్ది. k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి k 0 అయిపోద్ది. ఎందుకు? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగాడు. సో k రాసిన రాయకపోయినా ఒకటే, k రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటు వెళ్తే 0. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే tan 45 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే secant 60 ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ tan 45 అంటే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ secant 60 అంటే secant 60 వాల్యూ ఎంత? 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే sin 30 వాల్యూ 1/2. సో cos 60 వాల్యూ 1/2 అవుతుంది. secant అంటే 1/cos 60, 1/1/2 అంటే 2. ఇది మన ఆన్సర్. ఓకే, 20th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ఫాలోయింగ్ సిచ్యువేషన్. ఏ కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 60 meters above the ground. The string attached to the kite is temporarily tied to the ground. The inclination of string with the ground is 60 degrees. క్రింది ఇచ్చిన సందర్భానికి ఒక చిత్తుపటం గీయండి. గాలిపటం నేలకు 60 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉందంట. ఇక్కడ గాలిపటం ఎగురుతూ ఉంటే ఇది గ్రౌండ్ నుంచి 60 మీటర్ల ఎత్తులో ఎగురుతుందంట. నెక్స్ట్, ఏ స్ట్రింగ్ అటాచ్డ్ టు ద కైట్ ఈజ్ టెంపరరీ టైడ్ టు ద గ్రౌండ్ ఇన్ ద ఇంక్లినేషన్ ఆఫ్ స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఈజ్ 60 degrees. ఇది గ్రౌండ్తో ఇక్కడ నుంచి ఒక థ్రెడ్ కట్టారంట. ఇది 60 degrees యాంగిల్ చేస్తుందంట గ్రౌండ్తో. అయిపోయింది. ఇదే ఆన్సర్. సో మనకి 2 మార్క్స్ అయిపోయాయి, 1 మార్క్స్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ చెప్తాను. ఓకే.